ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు అనేది ఒకే రోజు 5 కేజీలు 4 కేజీలు 10 కేజీలు ఎవరం పెరగం. రోజుకి కొన్ని గ్రాముల చొప్పున పెరుగుతూ వస్తాం. నెలలో 1-2 కేజీలు 4 కేజీలు 3 కేజీలు అట్లా పెరుగుతూ వెళతాం. గోళ్ళు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, కానీ మనం కనిపెట్టలేం. బరువు పెరుగుతున్నప్పుడు కనిపెట్టకుండా తెలియకుండానే పెరిగిపోతున్నాం అంటాం. కానీ మన శరీరం పైన ధరించే కొన్ని దుస్తులు, కొన్ని వస్తువులు నువ్వు పెరుగుతున్నావని కూడా చక్కగా 1 కేజీ పెరిగేసరికి చెప్పేస్తుంది. అలా అసలు బరువు పెరగకుండా మెయింటైన్ చేయాలన్నప్పుడు ఎలాంటి ప్రిన్సిపల్ని మీరు ఆచరించాలి? ధరించిన వస్తువులు కానీ దుస్తులు కానీ ఏమి హెచ్చరిస్తాయి అంటే, మీరు ఐడియల్ వెయిట్లో ఉంటారు, అసలు 1 కేజీ పెరగకూడదు. తగ్గారు, కనీసం మొత్తానికి తగ్గిపోయినా కొంత తగ్గారు, తగ్గింది 1 కేజీ కూడా మళ్ళీ పెరగకూడదు. అంచేత అధిక బరువు సమస్య అన్ని సమస్యల కంటే తల్లిలాగా శరీరాన్ని బాగా చేరి అనేక జబ్బులను ఆహ్వానిస్తూ ఇబ్బంది పెడుతున్న పెద్ద జబ్బు ఒబిసిటీ. తల్లి, ఇతర జబ్బులన్నీ దాని పిల్లలు వెనకాల ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి బరువు అనేది మీరు శరీరంలో 1 కేజీ పెరిగినప్పుడు ఎలాంటి హెచ్చరికలు వస్తాయో తెలుసండి? బెల్ట్ బెజ్జాలు, ప్యాంటు గుండీలు ఇలాంటివి టైట్ అయి మీకు హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటాయి. మొలతాడు కొంచెం టైట్ అయి కూడా అది కొంచెం హెచ్చరిస్తూ ఉంటుంది. దీనితో పాటు ఆడవారికి అయితే జాకెట్లు ఎక్కటం కానీ, కొంచెం వస్త్రాలు కట్టుకుని టైట్గా ఉంటాయి కాబట్టి అవి ఎక్కేటప్పుడు 1 కేజీ పెరిగేసరికి అవి వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఆ టైట్గా ఉన్నప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి నువ్వు పెరుగుతున్నావు అని. ఇలాంటి హెచ్చరికలు మనం దృష్టిలో పెట్టుకుని అసలు పెరగకుండా మెయింటైన్ చేయడానికి వీక్లీ మెయింటెనెన్స్ డే అని ఒకటి పెట్టుకోవాలి. మీరు ఆ వీక్లీ మెయింటెనెన్స్ డేలో మీరు ఈ 5-6 రోజుల్లో ఏమైనా 1/2 కేజీ, కేజీ, పావు కేజీ ఏమైనా పెరిగినా దాన్ని మెయింటైన్ చేసుకోవటానికి మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ పెరిగిన 1 కేజీని తగ్గే వరకు 1 రోజులో తగ్గుతారా, 2 రోజుల్లో తగ్గుతారా, అట్లా తగ్గిన తర్వాతనే మళ్ళీ రొటీన్కి వెళ్ళాలని నియమం పెట్టుకోవాలి. అలా మన కంట్రోల్గా 1 కేజీ కూడా ఈ వారం నుంచి ఇంకొక వారం గడిచేలోపు నేను పెరగకూడదు. ఒకవేళ పెరిగానా మళ్ళీ కట్ చేసుకుంటేనే నెక్స్ట్ వీక్లో ఒక అడుగు పెట్టాలని నియమం పెట్టుకోవాలి. అంటే మనం ఇట్లా ఏమీ ప్లాన్ చేసుకోమనుకోండి, మరి ఆరోగ్యం ఎట్లా వస్తుంది? స్లిమ్గా ఎలా ఉండగలుగుతాం? అందుకని దేన్నైనా మనం సాధించాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని టార్గెట్లు, కొన్ని లక్ష్యాలు అట్లా పెట్టుకుని కఠినంగా అమలు చేయకపోతే మనం ఎప్పుడు జీవితంలో ఏది సాధించలేం. కాబట్టి వెయింగ్ మిషన్ పెట్టుకుంటారు, చూసుకోండి. వెయింగ్ మిషన్ లేని వారికి నేను చెప్పిన హెచ్చరికలుగా మనకు వస్తాయి. వెయింగ్ మిషన్ పెట్టుకుని 1 కేజీ పెరిగాం, ఆ 1 కేజీని ఈ వారం రోజుల్లో కట్ చేస్తేనే నెక్స్ట్ వీక్ మళ్ళీ తినడానికి అర్హత అని పెట్టుకోవాలి. అట్లా మరి వెయిట్ మెయింటైన్ చేయాలి, అసలు 1 కేజీ కూడా పెరగకుండా ఉండాలంటే ఫస్ట్ అన్నిటికంటే బెస్ట్గా ఉపయోగపడేది మందులు లేకుండా, ఎక్కువ ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్, ట్యాబ్లెట్లు ఇట్లాంటివి ఎక్కువ లేనివారైతే వాటర్ ఫాస్టింగ్ చేయండి. అంటే మధ్యాహ్నం 2 దాకా, 3 దాకా, 4 దాకా ఒట్టి మంచినీళ్ళు త్రాగుతూనే గంటేసేయండి. కొబ్బరి నీళ్ళు కావాలంటే ఎప్పుడైనా ఒకసారి త్రాగండి, కానీ నీళ్ల మీదే ఎక్కువ ఉండటం మంచిది. మీకు సాధ్యమైనంత వరకు ఉండగలిగితే ఈవినింగ్ వరకు ఉండండి. ఉండలేకపోతే ఆకలేసినా, నీరసం వస్తున్నా, కొంచెం తలడిమ్మ అనిపిస్తున్నది, కొద్దిగా ఎనర్జీ కావాలి అనిపిస్తే అలాంటి సందర్భాల్లో 1 గ్లాసు నీళ్ళల్లో 4 స్పూన్లు తేనె, 1 కాయ నిమ్మరసం పిండుకు త్రాగేసేయండి. మళ్ళీ అవసరమైతే పడుకునేటప్పుడు ఇంకొకసారి అలా 1 లేదా 2 సార్లు తేనె నిమ్మకాయ నీళ్ళు తాగండి. ఎప్పుడైనా లేనప్పుడు కొబ్బరి బొండం నీళ్ళైనా త్రాగండి. ఏ ఆహారం తీసుకోకుండా ఇట్లా ఉంటే సుమారుగా పెరిగిన 1/2 కేజీనన్నా కొంత ఇట్లా బరువు తగ్గించుకోవచ్చు. కొంత నీరు తగ్గుతుంది, కొంత కొవ్వు కరుగుతుంది. ఆ నీరు ఎక్సెస్గా పేరుకున్నది బయటికి వెళ్ళిపోతుంది. మంచినీళ్ళు తాగటం ద్వారా మీ లోపల సాల్ట్ పేరుకున్నది బయటకు వచ్చేసి ఎక్సెస్ సాల్ట్ ద్వారా ఎక్సెస్ వాటర్ కూడా బయటకు వచ్చి బరువుగా పెరగటానికి కారణమైన నీరు బయటకు పోయేసరికి వెయిట్ లాస్. మరియు తేనె ద్వారా 1-2 సార్లు అంటే 200-300 క్యాలరీలు వస్తాయి. 200-300 క్యాలరీలు మీకు చాలవు కదా, మీకు 1800, దగ్గర 2000 కావాలి. మరి 200 ఇచ్చారు, మరి మిగతా 1800 నిలవన్న కొవ్వు నుంచి కరుగుతుందన్నమాట. ఇలా చేయండి. లేదు 1/2 కేజీ పెరిగినట్టు డిఫరెన్స్ కనపడుతుంది, అది మీరు ట్యాబ్లెట్స్ వాడతారు, ఇతర మెడికేషన్స్ మీద ఏమైనా ఉన్నారు, ఒట్టి ఫాస్టింగ్ నేను చేయలేను అనుకుంటే మీరు వెయిట్ పెరగకుండా బాడీ మెయింటెనెన్స్కి జ్యూస్ ఫాస్టింగ్ 1 రోజు చేయండి. అచ్చంగా జ్యూసులు తాగి మందులు వేసుకోవచ్చు, మీరు అప్పుడేమి ఇబ్బంది ఉండదు. రోజుకు 4 సార్లన్నా
వెజిటబుల్ జ్యూసు, ఫ్రూట్ జ్యూసులు, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి ఏమైనా త్రాగి మందులో ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే ఫ్రూట్ ఫాస్టింగ్, ఫ్రూట్ డైట్ మీద ఉండండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూట్ల ఫ్రూట్ డైట్, మెడిసిన్స్ వేసుకోవచ్చు. అప్పుడు ఇలా చేశారనుకోండి, ఈ 2 డేస్లోనే ఒక ½ కేజీ నుంచి కేజీ మధ్యలో తగ్గిపోతారు. ఒక 400 గ్రాములు 600 గ్రాములు పెరిగారు. ఈ వీక్లీ మెయింటెనెన్స్లో ఇలా పెరిగిన దాన్ని మనం కట్ చేసుకోగలిగితే బాగుంటుంది. అంటే ఎప్పటికప్పుడు అట్లా చెక్ చేసుకుంటేనే మనం ఏం పొరపాటు చేస్తున్నాం, మనం ఎలా ఉండాలో అలా తయారవటానికి ఈ చెకింగ్ అనేది బాగా ఉపయోగం. మనం ఇట్లా చెక్ లిస్ట్ అనేది ఉద్యోగ వ్యాపారాల్లో, పనుల్లో అన్నిట్లో పెట్టుకుంటాం. కానీ మన బాడీకి కారు సర్వీసింగ్, మోటార్ సైకిల్ సర్వీసింగ్, చెక్ లిస్ట్ ఆ టైం ప్రకారం. మరి అసలు పెరగకూడదు అనుకునే వారికి ఎలా మెయింటైన్ చేయాలి బాడీని? వదిలేస్తే ఏజ్ పెరిగినట్టు కేజీలు కూడా పెరుగుతుంటాయి. ఇప్పుడు మీరు కూడా చూసుకోండి, పెళ్ళప్పుడు ఎట్లా ఉన్నారు, చదువుకునే వయసులో ఎట్లా ఉన్నారు, ఇప్పుడు పిల్లలు పుట్టాక ఎట్లా ఉన్నారు, ఇంకా పెద్దాక ఎట్లా ఉన్నారు, ఎన్ని కేజీలు పెరుగుతూ వచ్చారు, మీ షేప్ ఎట్లా అవుట్ అయ్యింది, మీరు సన్నగా స్లిమ్గా ఎట్లా ఉండేవారు స్కూల్ డేస్లో ఒక్కసారి ఊహించుకోండి. ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చామంటే అది ఏజ్ తప్ప, పెళ్ళి అవ్వటం తప్ప, పిల్లలు పుట్టడం తప్ప, లేకపోతే సర్జరీలు అవ్వటం తప్ప అంటే ఇవన్నీ వంకలు. అవన్నీ అయినా మీరు పెరగకుండా మెయింటైన్ చేయొచ్చు. కొన్ని ఇలాంటి ప్రిన్సిపల్స్ మనం పెట్టుకోకపోతే, కఠినంగా నియమాలు ఆచరించకపోతే కష్టం. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఆ హాయిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎవరు పాడు చేస్తున్నారు, ఎవరు మీకు దూరం చేస్తున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రయత్నం చేయండి. కాస్త ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని మనసును అంతర్ముఖం చేసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కంట్రోలింగ్ పవర్ మీకు వస్తుంది. చెకింగే లేదా ఫెయిల్ అయిపోతారు. అందుకని ప్రతిరోజు మనతో మనం మాట్లాడుకోవాలి, మన లోపలికి వెళ్ళి మనం చూసుకోవాలి, మన బలహీనతల్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి అట్లా చెక్ చేసుకునే ప్రాక్టీస్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అందుకని 1 కేజీ కూడా వెయిట్ పెరగకూడదు అనుకున్న వారికి ఇలా మెయింటెనెన్స్ లాగా ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ లాగా చేయొచ్చు. ఇంకెవరైనా అట్లా పెరిగితే కావాలంటే ఏకభుక్తం 2 రోజులు చేయొచ్చు. మధ్యాహ్నం ఒక్కసారి తినేస్తారు 1 to 2, బ్రేక్ఫాస్ట్ ఉండదు, డిన్నర్ ఉండదు. అలా 2 రోజులన్నా వారంలో ఎప్పుడైనా ట్రై చేయండి. 1 కేజీ పెరిగితే, లేకపోతే 1 కేజీ తగ్గాలి, 3-4 రోజులు ఏకభుక్తం చేయండి, తగ్గిపోతారు. మళ్ళీ మెయింటైన్ చేసుకోండి, 2 సార్లు తినట్లా ఇంకో రకంగా జాగ్రత్త పడి. అలా టెక్నిక్స్ని మనం ఏవి మంచిదో చూసుకుని ఆచరణ చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.